ముక్కోటి దేవతల అనుగ్రహం కారణంగా ధనురాశి జీవితంలో అష్టలక్ష్మి యోగం, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. టాప్ 1గా ఎదుగుతారు. ధనురాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనస్సు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా తెలుసుకుందాం. మూల నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనస్సు రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కును కలిగి ఉంటారు. వీరి మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనస్సుతో కళ్ళ కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు. ధనుస్సు రాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తుంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సరే సలహాలు ఇస్తే ఆ సలహాలు వీరు అసలు పాటించరు. ఏ విషయాన్ని అయినా సరే తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు కూడా పాటించకుండా ఆ విషయంపైన ఒక సొంత అభిప్రాయానికి, నిర్ణయానికి వస్తారు. ధనుస్సు రాశి వారికి ఆత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి అధికము. స్వ విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు. సొంత విషయాల్లో ఇతరుల జోక్యము వీరు అంగీకరించరు. ఆధునిక విద్య, ప్రత్యేకమైనటువంటి విద్య పట్ల ఆసక్తి ఉంటుంది. వినూత్నమైన వ్యాపారాలలో కూడా రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా కలిగి ఉంటారు. ధనుస్సు రాశి వారికి దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాల యందు ఆసక్తి ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏ పనిని కూడా తలపెట్టలేరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలను వీరు కలిగి ఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము ఇవన్నింటిని పరిగణలోకి తీసుకుంటారు. అవకాశము ఉండి కూడా సహాయం చేయలేదన్నటువంటి నింద వీరికి ఏర్పడుతుంది. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ముఖ్యమైనటువంటి వీరి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరు ఈ సమయంలో మంచి పనులను అధికంగానే చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే శత్రువులు, ఎత్తులు ఫలించవు. మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఆగ్రహ ఆవేశాలకు వీరు పోవద్దు. సానుకూలంగా వ్యవహరిస్తే మీకు మేలు జరుగుతుంది. శని ధ్యానం చేయాలి. ఉత్సాహంగా ముందుకు సాగితే కోరికలు నెరవేరుతాయి. మీకు అప్పగించినటువంటి పనులను సామర్థ్యంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభవార్త మీకు ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంటారు. అందరినీ కూడా కలుపుకుపోతే మేలు జరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అధికారుల సహకారం కూడా మీకు అందనుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కీలక విషయాల్లో అప్రమత్తత చాలా అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోండి. నవగ్రహ ఆరాధన మీకు అన్నింటా కూడా శుభ ఫలితాలను కలిగిస్తుంది. ధనుసు రాశి వారు ధనం కొరకు ప్రాధేయపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలని వీరు అనుకుంటారు. ఆడమగ అన్న తేడా లేకుండా అందరినీ కూడా సమానంగా చూస్తారు. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. ఆ సలహాలను పాటించడాన్ని ఒత్తి చేయకుండా వారి యొక్క విచక్షణకి వీరు వదిలివేస్తారు. ఈ రాశివారు ఏ విషయంలోనూ కూడా అతిగా కలుగు చేసుకోరు. వారి యొక్క మాటను ధిక్కరించిన వారిని జీవితకాలము కూడా శత్రువులుగా భావిస్తారు. ఆత్మీయ బంధువర్గము, కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. సొంత వాళ్ళ స్థాయిని మరిచి కలహించుకొని నోరు పారేసుకోవడము ఇబ్బందిని కలిగిస్తాయి. ధనుసు రాశి వారి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలము దూరం అవుతారు. నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సోదరి వర్గానికి చేసే సహాయం కూడా విపరీతాలకు దారితీస్తుంది. ఎవరు ఏమనుకున్నా సరే ధనుసు రాశి వారు మారక వారి యొక్క సిద్ధాంతాల కొరకు జీవిస్తారు. అధికార పదవులకు ఎంపికవుతారు. సమాజంలో ఎందరికో జీవనోపాధి కూడా కల్పిస్తారు. స్వభావ రీత్యా ధనుస్సు రాశి ద్విస్వభావ రాశి. ఏదైనా సరే విషయంపైన ఒకసారి వేగంగాను, మరొకసారి చాలా నిదానంగాను స్పందిస్తారు. ఒకసారి అత్యంత వేగంతోనూ, మరొకసారి నిదానంగా నిర్ణయాలు తీసుకుంటారు. మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.
అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళుతుందో వారి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి. అనగా చాలా వేగంగా ఆలోచించి వీరు నిర్ణయాల్ని తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన పురుషులు చాలా అందంగా ఉంటారు. స్త్రీలు కూడా చాలా అందంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు ఎప్పుడు కూడా తమకు ఇష్టమైనటువంటి పని మాత్రమే చేస్తారు. అంతేకాదు ఎవరైనా సరే ఏదైనా పని చేయమని బలవంతం చేసినట్లయితే ఆ పని చేయరు. అంటే తమకు ఇష్టపడితేనే ఆ పని చేస్తారు. ఈ రాశి వారి యొక్క మనసు చాలా కల్మషం లేనిది అని చెప్పవచ్చు. అయితే తమ మనసులో ఏది కూడా వీరు ఉంచుకోరు, అంతా బయటికి చెప్పేస్తారు. ధనస్సు రాశి వారి యొక్క కల్మషం లేని మనసును చూసి ఎంతోమంది స్నేహితులు వారిని ఇష్టపడతారు. వీరు సులభంగా ఇతరులతో స్నేహాన్ని చేస్తారు. తమ యొక్క మనసులోది యథాతథంగా ఎదుటివారికి చెప్పడం వలన ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారితీయవచ్చు. అంతేకాదు వారి మాటలు బాణాల్లాగా ఎదుటివారి మనసుకు గుచ్చుకుంటాయి. అయినా సరే వీరి మనసు చాలా సున్నితమైనది. వీరి మాటల్లో నిజం ఉంది అని నిదానంగా గ్రహించి పశ్చాత్తాపడతారు. ధనుస్సు రాశివారి మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు ఎందరికీ ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అందరికీ మంచి చేస్తారు. వీరు దాదాపు అందరికీ కూడా వీరు మంచి అవుతారు. తమ సొంత వారికి మంచి అవకాశం ఉండదు కనుక వారికి మంచి కాలేరు. వారసుడిని వీరు అనుకున్న విధంగా తీర్చిదిద్దడంలో విఫలమవుతారు. కుజ, రవి, రాహు, గురు దశలు యోగిస్తాయి. శుక్రదశ కాలంలో జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది. ధనుసు రాశి మూల నక్షత్రంలో జన్మించిన వారు స్థిర చిత్తం కలిగిన వారు అని చెప్పవచ్చు. వీరిలో గర్వం, డాంబికం కూడా ఎక్కువగానే ఉంటాయి. మూల నక్షత్రానికి అధిపతి కేతువుకి అధిష్టాన దైవం గణపతి. అందువలన మూల నక్షత్రం వారు గణపతిని ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ధనుస్సు రాశి మూల నక్షత్ర జాతకులు ఖర్చు అధికంగా చేయు మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు వీరు దురలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రాశి వారికి ప్రాపంచిక జ్ఞానం కూడా అధికంగానే ఉంటుంది. భార్యతో సంసార జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. ఆరోగ్యం గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చాలా అవసరం. రవి, చంద్ర, కుజ దశలు వీరికి బాగా యోగిస్తాయి. ధనుసు రాశి పూర్వషాఢ నక్షత్రంలో జన్మించిన వారు శుక్రగ్రహం నక్షత్రం అని దీన్ని చెప్పవచ్చు. ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా మాట్లాడుతూ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. ఎక్కువగా ఇతరులకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. జీవితంలో మొదటి భాగం కుటుంబం కోసం వెచ్చిస్తారు. వీరి స్నేహితులు తరచుగా వీరికి మారిపోతూ ఉంటారు. ధనుసు రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారి పరిస్థితిని చూస్తే ఈ నక్షత్రము రవిగ్రహ నక్షత్రము. వీరు అందరినీ కూడా ఇష్టలుగా ఉంటారు. అనగా ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఎవరైనా సరే ఇష్టపడతారు. అంతేకాదు వీళ్ళతో స్నేహం చేస్తారు. వీరు ఎక్కువగా దాన ధర్మాలను చేస్తారు. వీరికి ఎక్కువగా స్నేహితులుగా ఉంటారు. మంచి పనులు చేయాలని ఆలోచన వీళ్ళలో ఎప్పుడు కూడా ఉంటుంది. ధనుసు రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినవారు ప్రజ్ఞావంతులు, శాంత స్వభావం కలవారుగాను ఉంటారు. ధనవంతులుగా ఉంటారు. వీరి యొక్క జీవితం సాధారణ జీవితంతో మొదలవుతుంది. ఆ తర్వాత క్రమంగా మంచి స్థితికి చేరుకుంటారు. ఒక్కొక్కసారి విపరీతంగాను, మరొకసారి నెమ్మదిగాను మాట్లాడతారు. మొత్తం మీద మిత భాష అని వీరిని చూసి మనం చెప్పవచ్చు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి దైవభక్తి అధికంగా ఉంటుంది. దేవుడి మీద అచంచల విశ్వాసం ఉంటుంది. స్నేహితులు ఆపదలో ఉన్నారు అంటే ఆదుకునే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. చూసారు కదండి, ధనుసు రాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.